టఫెస్ట్ జాబ్ డైరెక్షన్ అయితే, అండ్ తర్వాత వచ్చేది మాత్రం హీరో. ఎందుకంటే తన స్క్రిప్ట్ చూస్ చేసుకున్న దగ్గర నుంచి, తన ఆ సినిమాకి ఎలా రెడీ అవ్వాలి దగ్గర నుంచి, శరీరాన్ని ఎలా చూపించాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఒకటి కాదు. మోర్ ఓవర్ తనకు తగ్గ ఆడియన్స్ కానీ, లేకపోతే డెబ్యూ అయితే ఎలాంటి స్క్రిప్ట్తో రావాలి, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఒకటి కాదమ్మ. ఒకటి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తేనే ఒకటి, ఏదైనా చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒకటి. దీని అంతా బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. దేవుడి దేవాల ఆ ప్రాబ్లం మాకు ఇప్పుడు రాదు మేడం. ఇంకా కానీ సీను చేశాడు కదా, మెయిన్ క్యారెక్టర్ చేశాడు, అండ్ అందులోనూ చేయటం చాలా టిపికల్ క్యారెక్టర్ చేశాడు. ఆ నవ్వుతూ అలా ఉండిపోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. నేను ఆ సినిమా చేసిన తర్వాత హీరోల మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఈవెన్ డైరెక్టర్స్ కూడా. మా డైరెక్టర్ కూడా దాదాపు 2 years వెయిట్ చేశాడు ఆ సినిమా కోసం. చాలా కష్టపడ్డాడు, చాలా నమ్మాడు ఆ సినిమాని. అండ్ నాకు కూడా హీరోలకి ఇంత ఉంటుందా, ఈ చిన్న సినిమాకి నేను ఇదైపోతే ఒక టీజర్ అంటే వీళ్ళతో రిలీజ్ చేయించాలి, సాంగ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని ఉంటాయా జర్నీనా మనం. సరే అసలు మామూలు ఇది కదన్నమాట. హ్యూజ్ రెస్పెక్ట్.